హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అలాగే నేను కూడా బాగున్నాను. ఈరోజు డైలీ రొటీనే. అంటే ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నాను. ఎప్పుడు ఇడ్లీలు ఇవే కదా తింటున్నాము. ఈరోజు మామిడికాయ అయితే మా చెట్టు మామిడికాయ అయితే కోసి పులిహోర అయితే చేస్తున్నాను. మామిడికాయ పులిహోర చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. చింతపండు పులిహోర ఎలాగో మామిడికాయ పులిహోర కూడా అంతే బాగుంటుంది. నాకైతే పులిహోర అంటే చాలా ఇష్టము. పులిహోర ఉన్నదంటే ఇంకా ఎన్ని పూటలైనా తింటాను, అంత ఇష్టము పులిహోర. చాలా బాగుంటుంది. ఈరోజు అయితే సింపుల్గానే ఇంకా మా బ్రేక్ఫాస్ట్ కింద అయితే పులిహోర అయితే చేస్తున్నాను. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గానే తినేస్తారు పులిహోర అయితే. ఇంకా మార్నింగ్ అయినా నిన్న ఇంకా పప్పు అయినా ఏమీ లేవు. అప్పటికప్పుడు అయితే ఆలోచించుకున్నాను, ఎప్పుడు ఇడ్లీ అయితే తింటాం కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద అయితే పులిహోర అయితే చేస్తే పిల్లలు ఇష్టంగానే తింటారు కదా అని అప్పటికప్పుడు అయితే నేను పులిహోర అయితే తాలింపు పెడుతున్నాను అనమాట. రైస్ అయితే వండేసాను. ఇప్పుడైతే పోపు అయితే పెడుతున్నాను. ఇందులోకి కొన్ని ఎండుమిరపకాయలు, వేరుశనగుళ్ళు పోపులు వేసుకుంటే ఎక్కువ చాలా బాగుంటుంది. పులిహోరలో ఎండుమిరపకాయ తింటే మాత్రం చాలా బాగుంటుంది, కారం అన్నదే ఉండదు. కానీ నేను ఇంకా పిల్లలు తినరని నేనైతే తక్కువ వేసాను, పచ్చిమిర్చి వేసాను 2 అంతే. కానీ నాకు పులిహోరలో ఎండుమిరపకాయ అయితే నేను చాలా ఇష్టంగా తింటాను. పోపులు అన్నం ఒకటి, పులిహోర ఒకటి ఇంకా చాలా కమ్మగా ఉంటాయి. నేనైతే ఇంకా పోపులన్నీ వేపేసి ఇప్పుడు మామిడికాయ అయితే కోరేసాను. ఇదంతా మామిడికాయ పులిహోర కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అంటే చింతపండు పులిహోర అయితే ఇంకా చింతపండు అన్నది కొంచెం దగ్గర పడేంత వరకు బాగా ఉడకనివ్వాలి. కానీ మామిడికాయ అన్నది కోరేసి కొంచెం ఆయిల్లో మగ్గనిస్తే చాలా త్వరగా మగ్గిపోతుంది. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుని కలుపుకుంటే పులిహోర చాలా బాగుంటుంది. పోపులు అయితే పక్కన అయితే వేగుతున్నాయి. అందులోనే కొంచెం అయితే పసుపు అయితే వేస్తున్నాను అనమాట. అంటే పసుపు కూడా కొంచెం ఏగనివ్వాలి, దానివల్ల పచ్చి స్మెల్ అన్నది రాదు పసుపు ఏగడం వల్ల. పిల్లలు అయితే లెగిసి ఇంకా స్నానాలు అయితే చేయలేదు. పులిహోర తాలింపు పెట్టేసిన తర్వాత వాళ్ళకైతే స్నానం అయితే చేపిస్తాను. ఇంకా మధ్యాహ్నం లంచ్ అన్నది అయితే కనుక నేను కొంచెం లేట్గా పంపుతాను. కొంచెం ఊర్లోనే కదా, కొంచెం 11 ఆ టైంకి అయితే వాళ్ళకి వేడిగా వండేసి అయితే పంపుతాను. పోపులు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు రైస్లో అయితే వేసేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా మామిడికాయ అయితే కూరేసాను కదా, అదైతే మగ్గబెడతాను. ఈ మామిడికాయ మగ్గబెట్టి దాంట్లోనే మనకి రైస్కి తగ్గ ఉప్పు అయితే వేసేసుకోవాలి. అప్పుడు బాగా కలుస్తుంది. అలాగే రైస్లో మొత్తం కలిసి కమ్మగా టేస్ట్ అయితే వస్తుంది. టీవీ చూస్తూ ఉండిపోతారు పిల్లలు. వాళ్ళని ఇంకా ఎన్నిసార్లు లెగండి బ్రష్ చేయండి అన్నా సరే ఇంకా వాళ్ళైతే అంత త్వరగా అయితే లెగరు. వాళ్ళు టైం అయితే వేస్ట్ చేస్తారు. కరెక్ట్గా 8 ఆ టైంకి 8:30కి మాట స్కూల్ వాళ్ళకి. అయితే 8 దాకా అంటే నేను స్నానం చేపించేసి తర్వాత మాత్రమే నేను బ్రేక్ఫాస్ట్ అయితే పెడతాను. ఆ తర్వాత తయారు చేసి స్కూల్కి అయితే పంపిస్తాను. అయితే వీళ్ళు 8 వరకు అలాగే తింటూ 8:15 వరకు తింటూనే ఉంటారు. లాస్ట్న 10 నిమిషాలు మాత్రం చాలా కంగారు పెడతారన్నమాట. అంటే నన్ను నేను కంగారు పడతాను, వాళ్ళు కంగారు పడరు. అప్పటికి లేట్ అయిపోతుంది త్వరగా తినండి అని చెప్తే అప్పుడు తింటారన్నమాట. అంత లాస్ట్కి వచ్చేంత వరకు తినరు వాళ్ళు. ఫుడ్ అన్నది కొంచెం అంటే ఇంటికాడ ఏం వండినా సరే కొంచెం తింటారు, కానీ లేట్గా తింటారు, చాలా లేట్గా తింటారు. దానివల్ల నాకైతే వాళ్ళతో అరిసి తలపోటు అయితే వస్తుంది. అయినా సరే ఇంకా పిల్లలు అన్నాక అలాగే చేస్తారు. మనం అయితే ఇంకా ఏం పట్టించుకోమనుకోండి. కాకపోతే వాళ్ళు తినేటప్పుడు మాత్రం చాలా ఏడిపిస్తారు, తినరు సరిగ్గాని. బయట ఎంత ఇష్టంగా కొనుక్కుంటారో ఏదైనా స్నాక్స్ అయితే అవి అయితే చిటుకులోకి అయిపోతాయి. కానీ మనం వండి పెట్టిన ఏమైనా ఉంటే మాత్రం కొంచెం లేట్గానే తింటారు. వాళ్ళు తిన్నది అక్కడే డైజెషన్ అయిపోద్ది అన్నమాట. అంత లేట్గా తింటారు. ఈ పల్లీలు అయితే వేపేసాను. మధ్యాహ్నం అంటే పిల్లలు వచ్చేసరికి 4:30కే స్నాక్స్ తయారు చేద్దాము, పల్లీలు వచ్చి అయితే వేద్దామని అనుకున్నాను. కానీ కుదరలేదు. బట్టలు అవి మాసిపోయినాయి. అవి వాషింగ్ మిషన్లో వేసి అవి ఫోల్డ్ చేసి చేయడం వల్ల ఇవి అయితే ఇంకా వచ్చి అయితే వేయడం కుదరలేదు. వాళ్ళు నిన్న అడిగారన్నమాట, మ్యాగీ చేయమ్మా, నిన్న నైట్ భోజనం టైంని మ్యాగీ చేయమ్మా అని అడిగారు. కానీ ఇంకా వాళ్ళకి తిన్నా డైజెషన్ అవ్వదు ఆ టైంని. అన్నం అయితే ఇంకా పర్వాలేదు, అన్నం అయితే తినరు అని ఇంకా అని నైట్ అయితే చేయలేదు. మీరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేస్తాను అని చెప్పాను. అందుకని అయితే తీసి పెట్టాను. మ్యాగీ ఎప్పుడో చేస్తాను, ఎక్కువ చేయను.
నేనైతే తినేస్తాను మ్యాగీ చేసుకుని. నాకు ఎప్పుడైనా సడన్గా ఆకలేసిందంటే ఇంట్లో ఏమీ లేకపోతే కనుక మ్యాగీ చేసుకుని అయితే తినేస్తాను. మా పిల్లలకైతే కనీసం అప్పటికప్పుడు వాళ్ళకి ఏమీ లేదు తినడానికి అన్న అప్పుడు నేను ఏం చేస్తానంటే పప్పు కొంచెము రైస్ రెండు కలిపేసి అత్యవసర కింద అయితే వండేసి అందులో ఏదైనా పచ్చడి అయినా ఏదైనా కలిపేసి అయితే పెడతాను. కమ్మగా ఉంటే తినేస్తారు. నేనైతే ఇంకా అప్పటికప్పుడు నాకు కొంచెం టేస్ట్గా ఉండాలంటే కనుక మసాలా ఓట్స్ ఒకటి, ఈ మ్యాగీ ఒకటి తింటాను నేను. పిల్లలకైతే మ్యాగీ భయం పెట్టడానికి తింటారు, ఎక్కువ తింటారు, వాళ్ళు ఇంట్రెస్ట్గానే తింటారు, కానీ అప్పుడప్పుడు పెడతానమాట. కుండ అయితే కొనుక్కున్నాం కదా, ఈరోజు అయితే పెట్టేశాను. ఇందులో వాటర్ అయితే వేసి పెట్టాను. చాలా చల్లగా ఉన్నాయి వాటర్, తాగాలనిపించింది, అంత చల్లగా అయితే ఉన్నాయి. ఫ్రిడ్జ్లో వాటర్ కన్నా నిజంగా కుండ కూడా చాలా చల్లగా ఉంది. ఈరోజు ఎండలు ఎక్కువ ఉన్నా సరే చాలా చల్లగా ఉంది కుండ అయితే. వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఉన్నాయి. అంత బాగున్నది, నాకైతే చాలా బాగా నచ్చింది కుండలో వాటర్ అయితే. ఈవినింగ్ అయితే అయిపోయింది, ఇంకా గుమ్మాలు అయితే తుడుచుకుని వస్తున్నాను. అంటే 3 ఆ టైం అయితే అయ్యింది. ఆ టైంలోపు అయితే నేను సాయంత్రం పనులు అయితే చక్కబెట్టుకుని వచ్చేస్తాను. గిన్నెలు ఏమైనా ఉంటే తోముకుంటాను. ఇంకా డస్ట్ అంతా మొత్తం ఎక్కడికక్కడ ఉన్నాయన్నమాట, అదంతా క్లీన్ చేసుకుని వస్తున్నాను. చేపల ఫిష్లే అదే చూడద్దా మొత్తం లోపలంతా తుడుచుకుని అయితే వచ్చేసాను. ఇప్పుడు అయితే బయట తుడుచుకుని వస్తున్నాను. ఇక్కడ యాప్ చెట్టు ఉంది, యాప్ పువ్వు అయితే భలే స్మెల్ వస్తుంది, నిజంగా చాలా బాగుంది. గుమ్మాలన్నీ తుడిచేసిన తర్వాత వేరుశనగ గుళ్ళు వచ్చి అయితే తయారు చేస్తాను. అంటే పిల్లలకి మధ్యన ఎటువంటి స్నాక్స్ అయితే ఇంట్లో అయితే ప్రిపేర్ చేయట్లేదు, అందుకునైతే తయారు చేస్తున్నాను. అంటే పిల్లలు ఎక్కువగా స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ డాడీతో అయితే డైరెక్ట్గా షాప్కి అయితే తీసుకెళ్తారు, అంటే ఇంటికి అయితే రారు. ముందు స్నాక్స్ కొనుక్కున్న కంటే లేస్ కుర్కురేలు అయితే కొనుక్కుంటున్నారు, అందుకని అవి అయితే ఎక్కువ తినకూడదు అంటున్నారు కదా. ఇంక ఇంట్లో అచ్చు అయితే వేద్దామని బెల్లపు అచ్చు ముందు పాకం అయితే పెట్టాను. ఇది కొంచెం ముదరకు పాకం అయితే రావాలి, అప్పుడే అచ్చు కింద అయితే వస్తుంది. పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు అయితే పొట్టు తీసేసి పక్కన అయితే పెట్టుకున్నాను, అవి అయితే వేస్తున్నాను. వేరుశనగ గుళ్ళు అచ్చు డైలీ ఒక అచ్చు ముక్కన్నా లేదా ఒక ఉండైనా తింటే చాలా మంచిది. బ్లడ్ అన్నది లేనోళ్ళు అయితే తింటే, అంటే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు తింటే మాత్రం చాలా మంచిది. దీని రిజల్ట్ ఎప్పుడు చూశాను అంటే కనుక, అంటే నువ్వులొచ్చు లేదా వేరుశనగ గుళ్ళొచ్చు తినడం వల్ల బ్లడ్ చాలా త్వరగా పెరుగుతుంది. కొంతమంది బ్లడ్ లేదు అని వేరొకరి బ్లడ్ అయితే అదే గ్రూప్ ఇది ఎక్కించుకుంటారు కదా, నిజానికి హాస్పిటల్లో బోల్డన్ని డబ్బులు అవుతాయి. అదే కాకుండా నిజం చెప్పాలంటే ఆ డబ్బులు ఖర్చుపెట్టి దానికన్నా ఇలాగ వేరుశనగ గుళ్ళొచ్చు కానీ లేదా నువ్వులొచ్చు కానీ ఫ్రూట్స్, అంటే ఫ్రూట్స్లో డ్రాగన్ ఫ్రూటు, అలాగే దానిమ్మకాయలు, క్యారెట్ జ్యూసు, బీట్రూట్ జ్యూసు ఇవి తీసుకుంటే చాలు, వాళ్ళకి నిజంగా విత్ ఇన్ 1 మంత్లో ఖచ్చితంగా వాళ్ళకి బ్లడ్ అన్నది ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే మా చెల్లికి ఒకసారి బ్లడ్ లేక కళ్ళు తిరిగి పడిపోయింది అన్నమాట. అప్పుడు 4.5 పాయింట్స్ ఉన్నాయి తనకి, 14-15 ఉండవలసినవి. అలాంటిది అప్పుడు మేము ఏం చేసామంటే బ్లడ్ ఎక్కిస్తామని చెప్పారు మా చెల్లికి. బ్లడ్ ఎక్కిస్తామంటే మేము వద్దండి అని చెప్పేసి డాక్టర్లో అడ్మిట్ చేసామన్నారు. అప్పుడు ఇంకా మేము చేయలేదు, భయమేసి ఇంకా ఇంటి దగ్గరే మేము ఏదోలాగా చూసుకుందామని ఇంటి దగ్గర అయితే ఉండి అప్పుడు మా చెల్లికి వెంటనే ఇంకా పల్లీలొచ్చు, నువ్వులొచ్చు, ఇంకోటి డ్రాగన్ ఫ్రూటు, కివి పళ్ళు, అలాగే హాస్పిటల్కి పెట్టి కన్నా ఇంకా ఇలాగా బీట్రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూసు, దానిమ్మకాయలు ఇవి పెట్టేవాళ్ళము. ప్రతిసారి 1 మంత్లో తనకి బ్లడ్ పెరిగింది. ఆ మంత్లోనే మ్యారేజ్ అయిందన్నమాట. వెంటనే మళ్ళీ ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. అంటే ప్రెగ్నెన్సీ అయ్యి బాబుకు కూడా బ్లడ్ సరిపోయింది. అంతలాగా రిజల్ట్ అయితే వచ్చింది. ఖచ్చితంగా ఎవరికైనా బ్లడ్ తక్కువ అయితే మాత్రం ఖచ్చితంగా పల్లీలొచ్చు, నువ్వులొచ్చు, ఫ్రూట్స్ తినండి.